డెలివరీ బాయ్ ఉద్యోగం గురించి ఒక వీడియో తీసినాను. ఆ వీడియోలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ వినండి. నువ్వు బ్యాచ్ 1లో ఉంటే నీ పర్ఫార్మెన్స్ బాగుండి నీకు వస్తుంది 9 దినార్ వస్తుంది. బ్యాచ్ 2లో ఉంటే 450 ఫిల్స్ వస్తుంది. ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఎవడన్నా తెస్తాడా, మనం తిన్నామా, ఈ 2 రోజులు డ్యూటీ చేసినాం అనుకో, దీంట్లో ఆర్డర్ పల్ల నెక్స్ట్ టైమింగ్ మారుద్దామా అనిపిస్తుంది. ఒకవేళ ఆ రోజు వల్ల ఇంకో టైం మారుస్తుంది. ఇట్లా మెంటాలిటీ వస్తుంది మనిషికి. కమిషన్ పెట్టుకున్నా కూడా 450 ఆర్డర్లు వేయాలి నెలకి. లేదు నువ్వు జీతానికి వచ్చినా కూడా 450 జీతానికి వేయాలి. ఇంటికాడ ఫోన్లు వస్తా ఉంటాయి, ఇంటికాడికి వస్తాను అప్పులలో డబ్బులు పంపి నువ్వు డ్యూటీ చేస్తున్నావా లేదా చూడు. ఇక్కడ ఉంటే డ్యూటీ చేసినా కూడా ఆర్డర్లు పడవు. ఇంటికాడ ఏమనుకుంటారు, మా వాడు కోవిడ్ మేడం రేపు నెల అప్పు తీర్చేస్తాడు, రెండో రోజు ఏదన్నా కొనుక్కుంటాం, మా బతుకు మేము బతుకుంటాం అంటారు. వీడికి వచ్చినాక కొనడం కాదు కదా. నేను హరి ఈ ఉద్యోగం గురించి ఇంకా చాలా వివరంగా మాట్లాడుకున్నాం. మీరు ఇంకా వివరంగా తెలుసుకోదలుచుకుంటే యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఉండదు పూర్తి వీడియో.